నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వాడుతూ రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగలపై ఒలుక్కేద్దాం. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవటమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపుతోంది. సీనియర్లు కూడా సంఘీభావం తెలపడంతో ఇన్నాళ్ళు అస్తవ్యస్తంగా ఉన్న హస్తం ఇప్పుడు ఓటర్లను ఆకర్షించే పనిలో పడింది. ఓవైపు పాదయాత్రలు, మరోవైపు పొలిటికల్ కామెంట్స్తో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు బిజీ అయిపోయారు. పాదయాత్రలతో నియోజకవర్గాలు చుట్టుముట్టేస్తున్నారు. పార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకోవడంతో హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రలు అంతే సీరియస్గా చేస్తున్నారు. ఇటీవలే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అయితే ఆయన వెంటనే వచ్చి పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జికు వివరణ ఇచ్చుకున్నారు. తాను కూడా పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. దీంతో ప్రస్తుతానికి కోమటిరెడ్డిపై చర్యల విషయాన్ని పక్కన పెట్టారు. ఒక్కసారి హైకమాండ్ సీరియస్ కావడంతో నేతలంతా ఆ అంతర్గత రాజకీయాలను పక్కన పెట్టేసి పాదయాత్రలో బిజీగా గడుపుతున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ బాధ్యతలు పార్టీ సీనియర్ నేత, మహారాష్ట్రకు చెందిన మాజీ మంత్రి మాణిక్రావు ఠాక్రేకు అప్పగించాక సీనియర్ నేతలు గాడిలో పడినట్లు కనిపిస్తోంది. ఠాక్రే పార్టీ సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితోనూ సమావేశమయ్యారు. సమస్యలుంటే పార్టీ అంతర్గత సమస్యల్లోనే సమావేశాల్లోనే మాట్లాడాలని, చర్చించి పరిష్కరించుకోవాలని, లేదంటే పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తప్పవని కూడా హెచ్చరికలు చేయడంతోనే నాయకులు నోరెత్తడానికి కొంచెం ఆలోచిస్తున్నారు. దీంతో పార్టీ నాయకుల్లో కూడా కొంతమేర మార్పు వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా చెప్పుకుంటున్నప్పటికీ ఇప్పటికే 2 పర్యాయాలు అధికారానికి దూరమయ్యమైన భావనతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఎన్నికలకు మరో 8 నెలల సమయం ఉన్నందున ప్రజలకు ఐక్యంగా ఉన్నామనే సంకేతాలు ఇవ్వాలని, లేదంటే పార్టీకి వచ్చే ఎన్నికల్లో తీరని నష్టం జరుగుతుందనే అంచనాలకు వచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత జోడో యాత్రకు కొనసాగింపుగా అన్ని రాష్ట్రాల్లో హాత్ సే హాత్ జోడో అభియాన్ పేరుతో పాదయాత్రలు చేయాలని ఏసీసీ ఆదేశాలు ఇచ్చింది. ఈ పాదయాత్ర రేవంత్ రెడ్డి చేస్తారన్న విషయంపై వివాదం ప్రారంభమైంది. అయితే సీనియర్లందరికీ కొన్ని నియోజకవర్గాలు పంచిన ఠాక్రే పాదయాత్రలు చేయాలని సూచించారు. దీంతో తెలంగాణలో కూడా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ నెల 6 నుంచి పాదయాత్రను మొదలుపెట్టారు. యువకులందరూ ఎవరికి వారుగా తమ నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఇతర సీనియర్లు రాష్ట్రంలో ఏదో ఒక చోట యాత్రలో పాల్గొనేలా రాజీ చేశారు. దీంతో సీనియర్లు పాదయాత్రలను ప్రారంభించారు. ఇక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో అభియాన్ పేరుతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టి 2 నెలల పాటు జనంలోనే ఉండే విధంగా ప్లాన్ చేసుకుని ముందుకు సాగుతున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి హనుమంతరావు, మాజీ మంత్రి జానారెడ్డితో పాటు ఇతర సీనియర్లు కూడా హాజరై సంఘీభావాన్ని తెలిపారు. సీనియర్ నేతల్లో మార్పు రావడంతో పాటు పార్టీ కేడర్లో కూడా నూతన జోష్ వచ్చిందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ప్రజల ముందుకు బలంగా తీసుకువెళితేనే తమకు అధికారం రావడం ఖాయమని, ముందు పార్టీ గెలిస్తే తర్వాత ప్రాధాన్యతలు, పదవుల గురించి ఆలోచించవచ్చని అనుకుంటున్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ నేతలు ఈ మార్పు ఆ పార్టీ కేడర్ను సంతృప్తిపరుస్తోంది.